Hello children, welcome to Sandhya Tutorials. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 3.1లోని క్వశ్చన్ నెంబర్ 1ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ హైట్స్ ఆఫ్ ఎనీ 10 స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్. ఓకే, మీ క్లాస్లోని ఎవరైనా 10 స్టూడెంట్స్ యొక్క హైట్స్ యొక్క రేంజ్ని కనుక్కోమన్నారు. రేంజ్ అంటే మనకు తెలుసు కదా, రేంజ్ అంటే ఏంటి? ఒక హయ్యెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏదైతే మనకు వస్తుందో దాన్ని రేంజ్ అంటాము. అంటే ఆ రెండు హయ్యెస్ట్ వాల్యూ అలాగే లోయెస్ట్ వాల్యూ వాటి రెండిటి మధ్య ఎంత వేరియేషన్ ఉంది అని కనుక్కోవడమే రేంజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు క్వశ్చన్లో చెప్పినట్టు 10 స్టూడెంట్స్ యొక్క హైట్స్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఓకే, సో ఈ టేబులర్ కాలంలో మనం చూస్తే ఇక్కడ నేమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10 మెంబర్స్ని లిస్ట్ చేసి అలాగే వారి యొక్క హైట్స్ ఇన్ సెంటీమీటర్స్ ఇక్కడ లిస్ట్ చేశాను. ఓకే, సో ఈ 10 మెంబర్స్ యొక్క హైట్స్లోని రేంజ్ అంటే ఎంత వేరియేషన్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అని అంటే రేంజ్ యొక్క ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏంటి? ఇక్కడ ఉన్న హైయెస్ట్ హైట్ మైనస్ ఇక్కడ ఉన్న లోయెస్ట్ హైట్ రెండింటిని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాటి రెండిటి మధ్య ఉన్న రేంజ్ ఎంతో తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం టేబులర్ కాలంలో చూసుకుంటే కనుక హైయెస్ట్ హైట్ ఎవరిది ఉంది? సో బన్నీ అనే స్టూడెంట్ది 161 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఉన్న హైట్స్ అన్నిట్లో ఇదే హైయెస్ట్ హైట్ కదా. సో ఇక్కడ హైయెస్ట్ హైట్ వచ్చేసి 161. సో నెక్స్ట్ మనకి లోయెస్ట్ హైట్ ఎంత ఉంది? సో చెక్ చేసుకుంటే కనుక ఆరోహి అనే స్టూడెంట్కి 128 సెంటీమీటర్స్. అంటే ఈ ఉన్న 10 మెంబర్స్లో లీస్ట్ హైట్ ఇదే కదా. సో ఇది సెంటీమీటర్స్. ఓకే, 161 సెంటీమీటర్స్లో నుంచి మనము 128 సెంటీమీటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ బారో తీసుకోవాలి. ఇట్ బికమ్స్ 11 అండ్ ఇట్ బికమ్స్ 5 కదా. 11లో నుంచి 8 తీసేస్తే వి గెట్ 3 and 5లో నుంచి 2 తీసేస్తే వి గెట్ 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 33. సో 33 సెంటీమీటర్స్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ దీస్ 10 స్టూడెంట్స్. ఓకే, సో ఇదనే కాదు, ఏ వాల్యూస్ ఇచ్చినా వాటి యొక్క రేంజ్ కనుక్కోమని చెప్తే కనుక అందులో ఉన్న హయ్యెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, so this is the end of the first one. Next we'll move to the second one in the same 3.1 exercise.